దేవుని పరిశుద్ధమైన మరి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సమాధానం కలుగును గాక. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి క్రిస్మస్ పండుగలు అంతా కూడా సంతోషంగా చేసుకున్నాం. నూతన సంవత్సరంలోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. ఈ నూతన సంవత్సరం అంతా కూడా మనకు క్షేమము సంతోషం కావాలి అంటే మనం ఒక పని చేయాలి. అది పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథము 36వ అధ్యాయం, యోబు గ్రంథము 36వ అధ్యాయం 10వ వచనంలో పాపము విడిచి రండి అని ఆజ్ఞ ఇస్తున్నారు దేవుడు. ఇది ఆజ్ఞ. దేవుడు మనకి చాలా ఆజ్ఞలు ఇచ్చారు. ఇక్కడ ఏమంటున్నారు? పాపమును విడిచి రండి. పాపమును విడిచిపెట్టి వస్తే, రెండవది ఆలకించి నన్ను సేవిస్తే. ఒకటి విడిచిపెట్టాలి, క్రొత్త గుడ్డని పాత గుడ్డని కలపొద్దన్నారు కదా. ఒకటి మనం చేయవలసిన పని, ఒకటి విడిచిపెట్టి రావాలి. రెండవది దేవుని మాటలు ఆలకించాలి, సేవించాలి. ఈ 3 పనులు మనం చేస్తే, వినడం, ఆలకించడం, విడిచిపెట్టి రావడం, ప్రభువుని సేవిస్తే, ఆయన మనకు చేసే ఆశీర్వాదం ఏంటంటే తన దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగా వెళ్ళబోచుతారు. సుఖము సంతోషము దేవుడు అనుగ్రహిస్తారు. క్షేమం అనుగ్రహిస్తారు. క్షేమమును సుఖమును దేవుడు అనుగ్రహిస్తారు. ఒకవేళ ఆలకించకుండా నా ఇష్టం, నా లైఫ్ ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి, లైఫ్ చాలా చిన్నది కనుక ఈ వయసులో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి, అనుభవించాలి అనుకుంటే దానికి కూడా మాట్లాడుతున్నారు ప్రభు. ఏమని? మంచి చెడు 2 చెప్పే దేవుడు కాబట్టి. ఒకవేళ వారు ఆలకించకపోయినట్లయితే బాణముల చేత కూలిపోతారు, జ్ఞానము లేకుండా చనిపోతారు అని చెప్తారు. ఆలకించినట్లయితే, ఆలకించకపోయినట్లయితే. ఆలకిస్తేనేమో సుఖము క్షేమము దేవుడు అనుగ్రహిస్తారు. ఆలకించకపోయినట్లయితే బాణముల చేత కూలిపోయి జ్ఞానము లేక నశించిపోతారు. ఏది కావాలి చెప్పండి? ఎంత క్లియర్గా దేవుడు చెప్తుంటే ఏది కావాలి? ఆలకిస్తే ఇట్లా ఉంటారు, ఆలకించకపోతే ఇట్లా ఉంటారని ప్రభు వారు చెప్తున్నారు. ఇది మన చేతిలోనే ఉంది. దేవుని సన్నిధిలో ఏమని మనము ఒక తీర్మానం, ఒక సమర్పణ ఏమిటి అంటే, ప్రభువా నేను ఆలకిస్తాను, నీ మాట వింటాను, నాకున్న పాపాలన్నీ విడిచిపెట్టేస్తాను, నీ దగ్గరికి నేను వస్తాను, నాకు శాంతిని ఇవ్వండి, నాకు క్షేమం ఇవ్వండి, నాకు సుఖం ఇవ్వండి, నాకు సంతోషం ఇవ్వండి అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. దేవుడు అటువంటి మనసు మీకు మనకు దయచేయను గాక. అలాగే దేవుని యొక్క దీవెన మనము పొందుకొనేదము గాక.